సో హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఎస్ సర్వైవల్ పార్ట్ 2కి వచ్చేసి. సో మీరైతే వీడియోని చూస్తూ ఉంటుంటే లైక్ చేయండి. సపోర్ట్ అయితే రావట్లేదు గైస్, నాకు జస్ట్ 29 సబ్స్క్రైబర్సే, కానీ వ్యూస్ లైక్స్ ఏం రావట్లా. సో ఐ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, హైప్ కూడా చేయండి. సో నేనైతే పార్ట్ 2లో బేస్ కడతానని చెప్పాను కదా, ఇదే మన బేస్కి వచ్చేసి అవుట్ లైన్. నేనేం మరీ అంత పెద్ద బేస్ ఏం కట్టట్లేదు. కొన్ని మెటీరియల్స్ అయితే కావాల్సినవి దీంట్లో పెట్టాను, కానీ ఇది సరిపోదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చాలా వుడ్ కావాలి నాకు. ఎందుకంటే దీంట్లో సగానికి సగం కంప్లీట్ చేసేద్దాం. ఎందుకైనా మంచిది. బెడ్ ఉందా? ఎస్, బెడ్ ఉంది గైస్. సో నైట్ అవ్వండి. సో కొంచెం వాయిస్ అయితే చేంజ్ చేయండి, కొంచెం కాఫ్గా ఉంది. సో అందుకనే త్వరగా ఇప్పుడు మనమైతే ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క స్లీప్ అయితే వేస్తున్నాం గైస్, కామెడీగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే స్టోన్ కావాలి. ఏదిగా స్టోన్ 26 చాలు అనుకుంటున్నాను. నాకు అది కూడా సరిపోతానే అని అనిపిస్తుంది. సో ఎక్కడొకటి ఆగండి గైస్, ఈ వర్క్ చేసే వరకు షీల్డ్ని తీసేద్దాం. సో గైస్, ఇదైతే నా ఓన్ బిల్డ్ అయితే కాదు, యూట్యూబ్లో ట్యుటోరియల్ చూసే కడుతున్నాం. సో ఇదైతే మన స్టార్టింగ్ టెంపరీ బేస్ గైస్. మనమేమి ఇంకా అప్గ్రేడ్ అవ్వలేదు కదా, అందుకనే ఇంకా అప్గ్రేడ్ అవ్వలేదు కాబట్టి ఇంకా స్టార్టింగ్ బేస్ మనకి. ఇంకా ఈ బేస్తోనే మొత్తం కంటిన్యూ అవుతాం అని అనుకోబాకండి. బేస్ మారుస్తా, తర్వాత అండర్ గ్రౌండ్ బేస్ అయితే కడతా. దానికి మనకి చాలా మెటీరియల్స్ అయితే కావాలి. అందుకే అబ్బో, కాపర్ స్టోన్ అంతా ఎక్కడ అయిపోతుందా. బాబా కరెక్ట్గా తెచ్చాను గైస్ దీనికి కాపర్ స్టోన్. సూపర్ గైస్. అంటే ప్లాన్స్ సరిపోవు అనుకున్నాను, సరిపోలేవు గైస్. సరిపోవు కూడా అనుకుంటానే ఉన్నా, సరిపోవు అని. సర్లేండి, ఒక 24 కలిపితే సెట్. చాలని ఎందుకు లోపల పెట్టాలి. నేనైతే ఒక పికాక్స్ అంటే షవల్ చేశాను. ఆ షవల్ అరిగిపోయింది, ఐ మీన్ బ్రేక్ అయిపోయింది. ఈ గ్రాస్ రిమూవ్ చేసేసరికి కొంచెం స్పేస్ అయితే కనబడి ఉండొచ్చు మీకు ఆ లాస్ట్ ఎపిసోడ్కి నేను ఎప్పటి వరకు. ట్రీస్ కూడా బాగా మైండ్ చేశాను. యాక్స్ అయితే సగానికి మటాష్ అయిపోయింది. సో ఇదైతే మన అవుట్లైన్ అన్నమాట. చూద్దాం. ఆగండి గైస్. ఓకే, ఫ్లోరింగ్ అయితే మనం ఒక ప్లాంక్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ షవల్ వల్ల తలకాయ నొప్పి గైస్, షవల్ లేకపోతే. షవల్ ఎస్. బెడ్తో పనిలేము. నేను స్టోన్స్ వాట్ చేశాను గైస్ ఇందాక, అదే బ్రోక్ అయిపోయిందంటే అనుకోవచ్చు మీరే. సో చాలా మంది అయితే అడుగుతున్నాడు, అంటే సబ్స్క్రైబర్స్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళైతే అడుగుతున్నారు, బ్రో ఎందుకు బ్రో ఫ్రీ ఫైర్ వీడియోస్ ఆపేసావు. చేస్తా అవి కూడా, మంచి కంటెంట్ అయితే దొరకట్లే, అదే నా ప్రాబ్లం. మంచి కంటెంట్ దొరికినప్పుడు రేపు ఎల్లుండో చేసేస్తాను మంచిది. ప్లాన్స్ ఇంకా ఇవి కూడా అయిపోయేటట్టే ఉన్నాయి గైస్ మన కాడ. చేసేద్దాం, ఆగండి. ఇంకో 20
మనం లిమిటెడ్గా చేసుకుందాం, మరి అంత ఓవర్గా వద్దు. మరి అంత ఓవర్గా చేసుకున్నా మనకే సో ఇదంతా బేస్ బిల్డ్ చేయడంలోనే మొత్తం పోయిద్దని అనుకుంటున్నా. సో మనం దీన్ని కూడా ప్లాంక్స్తోనే. సో నేనైతే ఆడేది మొబైల్లోనే. మొబైల్లో మైన్ క్రాఫ్ట్ ఎలా బ్రో అంటే సీక్రెట్. ఒకవేళ కావాలంటే చెప్పండి, చెప్తా. మళ్ళీ ప్లాన్స్ సరిపోవు గైస్, మనకి క్రాఫ్టింగ్తో పెద్ద కాదండి. నాకు ఈ డట్తో పని లేదు, పాట లేదు. నేను ఎందుకు ఎప్పుడు లిమిటెడ్గా చేసుకోను అంటే హై లిమిటెడ్గా చేసుకోను, మనకి ఎంత అయితే కావాలో అంతవరకే చేస్తా. సో సగం రూఫింగ్ అంటానండి గైస్, ఫ్లోరింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. సో మనం నెక్స్ట్ అయితే వావ్ నైస్, ఇదైతే బాగుంది గైస్. కాబో స్టోన్ బాగుంది మనకి. యప్, కాబో స్టోన్ ఓవర్. ఎస్, వుడ్ ఆల్సో ఓవర్. మన దరిద్రం డాన్స్ వేస్తుంది, మామూలుగా కాదు. మన ముందుకు వచ్చి సిగ్మా బాయ్ డాన్స్ చేస్తుంది. సో ఆగండి గైస్, కొంచెం సౌండ్ అయితే ఇంక్రీజ్ చేస్తా. వావ్, అసలు సౌండ్ పెట్టలేదు చూసారా గైస్ నేను. ఎందుకులేండి అంత సౌండ్. ఏదో ఓకేనా చేసింది, ఏదో ఓకే. మీకు వినబడాలి సౌండ్, నాకు కాదు. నాకు సౌండ్ లేకపోయినా పర్లేదు, మీకు మాత్రం వినబడాలి. నేను ఐరన్ పికాక్స్లు ఉంచుకున్నాను కానీ ఇప్పుడే వాడట్లేదు వాటిని, వాడతా ఇంకా వాళ్ళ. సో మనకి స్టోన్ అయితే చాలా కావాలని అయితే అర్థమైపోయింది. సో గైస్ మనకైతే స్టోన్ అంతా కలెక్ట్ చేసుకున్న తర్వాత అయితే వస్తాను. సో గైస్ మనమైతే మైనింగ్ అయితే కంప్లీట్ చేస్తాం. ఇంత పెద్ద బొక్క అయితే పెట్టాం. సో నా షవల్ ఏంటి గైస్ మరి ఎంతలా అయిపోయింది, రెడ్ పాయింట్కి వచ్చేసింది. సో 56 అయితే కలెక్ట్ చేశాను, నైస్. నాకు ఈ స్పీడ్ మాత్రం భలే నచ్చినాయి గైస్. పదండి పదండి పదండి, త్వరగా పదండి. ఎస్, హలో బ్రో. సో ఇప్పుడైతే మనం 9 బ్లాక్స్ హైట్ అయితే వెళ్ళాలి. సో మై గుడ్నెస్, ఇప్పుడు నేనైతే జపాన్ చేయాలి. అవును గైస్, మన నార్మల్ తీసేస్తా, డ్యామేజ్ అయిపోయింది. మనం అసలుకే అటు ఇటు పిచ్చుకొక్కలా దూకుతాం. సో డ్యామేజ్ అయిపోయింది ఆర్మర్. సో కాబట్టి మనం బెడ్తో అయితే చేద్దాం. ఆ స్పాట్ పోతుంది, పర్లేదు. ఓకే, సో నెక్స్ట్. సో నేనైతే ట్యుటోరియల్ చూసి అయితే కడతానా. ఓకే, ఇదేంట్రా ఇది, అరే నాకు పెద్ద షాక్ ఇచ్చాడు గాయస్. వావ్, ఇప్పుడు చేయాలంటే ఏం కావాలి మనకేం, స్టోన్ స్లాబ్స్. అదే స్లాబ్స్ అంటున్నానంటే స్టైర్స్. క్రాఫ్టింగ్ టేబుల్లోనేనా, అమ్మయ్యా క్రాఫ్టింగ్ టేబుల్లోనే. సాయిరామ్. దీన్నైతే
ఓ సారీ గైస్, అట్లా కాదు. ఓకే, మనమైతే ఈ ఈ 2 బ్లాక్స్ డోర్ అంటే ఇక్కడ ఇలా పెట్టాలి. ఎస్, దీనికి ఇట్లా టచ్. ఎస్, సూపర్ సూపర్ అంటే సూపర్. సో గైస్, ఇప్పుడైతే మనకి డోర్లు కావాలి. డోర్లు అబ్బే యార్, 3 డోర్లు అంటే నా ఇన్వెంటరీలో చెత్త అయితే బాగా నిండిపోయింది. సో అవసరం లేని అయితే పెట్టేద్దాం. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడేం వాడం మనం. నార్మల్ కూడా వాడట్లా. బెడ్ కావాలి, రేర్గా మనకి గోల్డెన్ యాపిల్ దొరుకుతుంది. సో గైస్, ఇప్పుడైతే వీటిలోనైతే చూసుకుందాం. వావ్, నైట్. సారీ, బెడ్ అయితే ఇప్పుడు స్కెల్టన్స్ కానీ ఎవరైనా రావాలి గైస్, అయిపోతే నా బతుకు. స్వాడ్ ఉండాలి గైస్ మన కాడ. చేసుకోవాలి స్వాడ్, చేయలా. రెడ్ 24 అంట. చేసుకోవాలి గైస్ స్వాడ్, మనం చేయలా. చేస్తే అప్పుడు ఇంకా మన ముందు ఎవడొచ్చినా రప్ప 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 కొట్టడమే. నాకు అది ఎందుకు అలవాటు గైస్ అలా కొట్టడం. స్వాడ్తోనే, ఇంకా ఏ స్వాడ్ యాక్స్తోనే నాకు బాగా వచ్చేది. చెప్పండి. సో మళ్ళీ అయితే పైకి అయితే ఎక్కాలనుకుంటున్నా. సో గైస్, మనకైతే ఇంకో పెద్ద తలనొప్పి అయితే వచ్చింది. సో షవల్ అయితే ఉంది, నైస్. దగ్గరలో శాండ్ కూడా ఉంది, ఇంకా నైస్. ఇప్పుడు ఈ వాటర్లో జల 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 పాతం నువ్వు అనాలా గైస్ నువ్వు. ఓ, శాండ్ ఫస్ట్ టైం చేస్తున్నాను. శాండ్ సరిపోయిద్దని నేను అనుకుంటున్నా. ఎలవయ్యా, కూడా సరిపోదు. బాగుంది గైస్, సరే టైంకి అన్ని పగిలిపోతున్నాయి. హలో పికి, ఏం చేస్తున్నావు పైనుండి? మన పిగ్గి బ్రోకి అయితే ఏదో అయింది, పైకి ఎక్కుతుండు. శాండ్ అంటే ఓ, ఇప్పుడు మనకి ఏం కావాలంటే స్మెల్ట్ చేసే ఐటమ్ కావాలి, కోల్ కావాలి. కోల్ కాకుండా ఇంకేం స్మెల్ చేయలేమమ్మా నా దాంట్లో. ఒక నాకైతే గ్లాస్ పెయింట్ కావాలి, గ్లాస్ పెయింట్. అదే గ్లాస్ పెయింట్స్ ఏదో అంటారు కదా దాన్ని. మనమైతే వాటిని సిల్క్తో తీస్తేనే వస్తాయి అనుకుంటున్నా. అదేలాగా నార్మల్గా రావు గాయస్. సిల్క్ టచ్తోనే తీయాలి గాయస్. బాగుంది, ఇక్కడ ట్రై చేద్దాం. సిల్క్ టచ్, సిల్కో. గాయస్, ఇప్పుడు మనకైతే కోల్ కావాలి. ఇప్పుడు మనం ఎందుకు వచ్చాం విలేజ్ రావాల్సి అయినా. లావా ఉంది కానీ నాకైతే ఐరన్ చేసుకోవడానికి, ఐరన్ బకెట్ చేయడానికి ఐరన్ లేదు. హలో, లోపల చెస్ట్ లో ఉండవు. సో మనకైతే ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పుడు మనకి గ్లాస్ పెయింట్ చెయ్యాలంటే స్మెల్టింగ్ ఏదో ఒకటి కావాలి. కావండి గాయస్, మంచి ఐడియా వచ్చింది. చార్కోల్తో స్మెల్ చేద్దాం. చార్కోల్తో స్మెల్ చేద్దాం గైస్. ఇక్కడైతే మనమే మైన్ చేసాం కొన్ని చెట్లని, కొన్ని కాదు చాలా చెట్లలో మైన్ చేస్తున్నాం. దీని లోపల కోల్ అసలు ఇది కేవ్ కాదు గైస్. మనమైతే నెక్స్ట్ ఎపిసోడ్ లో ఈ ఫుడ్ కి కావాలి అంటే ఈ హంగర్ బాధ లేకుండా ఒక ఫామ్ అయితే బిల్డ్ చేద్దాం.
మనకైతే ఎంత మాత్రం సరిపోతే ఎన్ని వచ్చినాయి? 10 వచ్చినాయి. 10 ఈజ్ ఎనఫ్ గైస్. చూసే గైస్ నేను చెప్తాను. స్పియర్ ని ఎలానే స్విచ్ చేయగానే ఆడు సుయి అని ముందుకు వెళ్తాడు. అది వర్క్ అవ్వట్లేదు ఎందుకు. సో చార్కోల్ కావాలంటే మనం ఏం చేయాలి గైస్? చార్కోల్ కావాలి. చార్కోల్ తో పని లేదనుకుంటా. కరెక్ట్గా ఇట్లనే పెట్టేస్తా. సో మరి నాకు కావాల్సిన గ్లాస్ పెన్స్ వస్తాయా? గ్లాస్ అయితే వచ్చింది. గ్లాస్ తో గ్లాస్ పెన్స్ చేయొచ్చా? చేయాలంటే వావ్ మో ఒకటి వచ్చింది మన కాడ. ఇంకా మనకి చాలానే కావాలి. చాలా సరిపోతాయి. ఎన్ని కావాలి గైస్ మనకు మొత్తం గ్లాస్ పెన్ కి? ఇంకా 4 రిమైనింగ్ అంతే. 3 రిమైనింగ్, 2 రిమైనింగ్. కావండి ప్రింట్ అయిపోతే అయిపోయింది. మనం అయితే ఇప్పుడు గ్లాస్ పెన్స్ అయితే చేయబోతున్నాం. 16 సూపర్. అదే టెంపరీ బ్లాక్స్ ఇప్పుడు వాడతాం. డట్ ఉందిగా ఎందుకు పనికిరాక. స్టాకులు ఉన్నాయి డట్ ఎందుకో కానీ. Three, 4, 5. సో గైస్ మన కాడైతే షాటర్స్ లేవు. సో కాబట్టి బేస్ కొంచెం అటు ఇటుగా అంత బాగా అయితే రాదు. సో నెక్స్ట్లో అంటానండి, నెక్స్ట్ షేర్ బ్యాగ్స్ అయితే చేస్తా. సో లుకింగ్ నైస్. సో మనమైతే ఫిల్ చేసేసాం గ్లాస్ పెన్స్తో. సో నెక్స్ట్ డోర్లు కూడా పెట్టేసాం. సో మళ్ళీ సేమ్ అటువైపు కూడా అదే రిపీట్ చెయ్యాలి గాయస్. సో సాడ్. ఇప్పుడు మళ్ళీ మనం పై వరకు ఎక్కాలా, మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ గ్లాస్ కావాలా? వావ్ మో. సో గైస్ అయిపోయింది మన బతుకు. స్టోన్ లేదా? కాబోల్ స్టోన్ కాపర్ స్టోన్. సో గైస్ ఎందుకైనా మంచిది నేను పెట్టేస్తున్నా. సో 6 గ్లాస్ పెన్స్ అంటే చాలు కావాలి. వీ నీడ్ సో మచ్. మనమైతే ఇలా ఉంచేసుకుని మన వర్క్ అయితే మనం కంటిన్యూ చేసేద్దాం. 1 2 3 4 5 6 7 8 9. 1 2 మెయిన్ బెడ్ ఉందా? ఫ్లాష్ మ్యాన్ బెడ్ లేదు గైస్. 1 2 3 4 5 6 7 8 9. అంతేకా హంగర్ అయిపోయిద్దా? వదలండి. సో ఇప్పుడు మనమైతే ఈ టోటల్ గ్లాస్ పెన్స్ తో అయితే ఫిల్ కరే వచ్చేసే ఉంటాయి. పాటికి కొన్ని 4 అయితే వచ్చినాయి. 5 కరెక్ట్ 6 వచ్చినాయి గాయస్. 16 ప్లస్ 22. మనకైతే 22 అవైలబుల్ ఉన్నాయి. అవండి ఇప్పుడు దాన్ని అలాగోలా టచ్ చేద్దాం. కావట్లా 22. ఎస్ బుయా.
సో 22 అంటే ఈసారి మనం కొంచెం టెక్నాలజీ ఎలా ప్లేస్ చేద్దాం. సో మనం గ్లాస్ పెన్స్ మీదకి ఎక్కలేమా గైస్? వాట్ ఏ కామెడీ. వీ కెనాట్ జంప్. చేసాం కదా. ఇదొకటి, ఈ బటన్ అనవసరంగా అక్కడ పెట్టాను గైస్ మనం. సో ఇదైతే మన న్యూ టెక్నాలజీ అనమాట. ఇంకా మళ్ళీ మనం బ్లాక్స్ తీసుకుని ఎక్కి దూకి అన్ని స్టంటులు చేయవసరంలా. ఇప్పుడు చేయాలి స్టంట్లు. అయితే మనం స్టంట్ అయితే చేయబోతున్నాం. వచ్చిందా డర్ట్? ఎస్ వచ్చిందని అనుకుంటున్నా. వచ్చిందా డర్ట్తో మనకేం పని. సో హాఫ్ అయితే బిల్డ్ చేసాం. సో నెక్స్ట్ సో గాయస్ మనకైతే ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది. మామూలు సమస్య కూడా కాదు, అది ఒక బిగ్ సమస్య. ఓకే, మనమైతే అదంతా చేసేసిన తర్వాత అయితే కలుసుకుందాం గాయస్. మనకైతే ఇక్కడ ఒక ఫ్లాష్ మ్యాన్ సమస్య పడింది. ఓకేనా గాయస్? సో గాయస్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మనమైతే మన బేస్ని అయితే మొత్తానికి బిల్డ్ చేసాం. మీకైతే ఆఫ్ చేసాం, కట్ చేసా కానీ నాకైతే దోల్ తీరిపోయింది గైస్ మొత్తానికి. సో నా బేస్ని అయితే చూడండి. 3, 2, 1 గో. బూమ్. ఇదే గైస్ మన బేసు. స్టార్టింగ్ టెంపరీగా. అవును గైస్, వీట్ ఉందా నా దాంట్లో? వస్తుంది. దా షీప్ దా 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 షీపీ. ఇంకేమన్నా ఉందా షీప్? లేదు. దాని ఇలా నీ కోడి పిల్లలు కూడా ఎత్తుకోవచ్చు. చెప్పడం మర్చిపోయాను గైస్, ఇప్పుడే ఫ్రెష్గా ఒక స్కెల్టన్ గన్ అయితే నరికి పండబెట్టా. ఓకే, ఇప్పుడు ఈ కోడ్లన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. నాకు పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. ఇప్పుడు ఈ కోడ్లన్నిటిని లోపలికి తీసుకెళ్ళాలంటే ఇప్పుడు ఈ కోడ్ని లోపలికి తెప్పించి ఇంకొంచెం లోపలికి తెప్పిస్తే ఆ షీప్ వెళ్ళిపోతుంది. వామ్మో, పెద్ద తలకాయ నొప్పి గాయస్ మనకి. సో గాయస్ ఇదే మన ఓవరాల్ బేస్. చూపిస్తాను పదండి. మనం ఇట్లా ఎంట్రన్స్ ఇవ్వగానే సెకండ్ ఫ్లోర్ కూడా ఉండిద్ది అంట దీంట్లో. అసలు నాకైతే ఒక చిన్న ఇల్లు అనుకున్నా. ఇక్కడైతే బ్లాస్ట్ ఫర్నెస్ లో ఎన్ని క్రాఫ్ట్ చేసా కొన్ని కొత్త రెసిపీలు కూడా అయితే వచ్చినాయి నాకు. ఇదిగోండి ఇప్పుడే ఏదో వచ్చింది, ఇందాకే గైస్ అదేదో వచ్చింది. ఇదిగోండి పేల్ గార్డెన్. దాని తర్వాత ఎన్ని చెట్లు. ఇది నింటే సగం నింపాయి. ఇది మొత్తం నా మెటీరియల్ కి బాల్ తీరిపోయింది. ఈ బ్యారెల్ క్రాఫ్ట్ చేయడం ఈజీనే, అన్ని ఈజీగానే ఉన్నాయి స్టార్టింగ్ కాబట్టి. సో ఇది వచ్చేసి మన ఐరన్ ఆర్మర్ అనమాట, పెట్టేసేది. ఇది బెడ్రూమ్ అనమాట, ఇది బాల్కనీ అనమాట. హాయ్ అని చెప్పడానికి వచ్చిన వాళ్ళకి. సో మీరైతే వెయిట్ చేస్తూ ఉంటారు నా నెదర్ పార్టీ కోసం అయితే. బిట్ చేస్తే అనుకోబాకండి, చెయ్యలా చేస్తాను. సో మీతో పాటే కలిసి చేసి మీతోనే దాన్ని లైట్ చేసి మీతోనే దాని లోపలికి కూడా ఎంటర్ అయితే అవుతా. ఈ లైటర్ అయితే తగలబెట్టాలి, జాగ్రత్తగా ఉండాలి గైస్ మనం లైటర్ తో. సో ఆగండి. ఇక్కడ నుండి మనమైతే 1, 2, 3, 4 దీన్ని వేసి
వామ్మో, పెద్ద starting. కొంచెం పెద్దది అయితే బిల్డ్ చేశాను గైస్ నెదర్ పోర్టల్. లైట్ చేస్తున్నా. ఎస్ గైస్, ఫైనల్లీ నెదర్ పోర్టల్. సో ఏదేలే అంటారా బాబు మనం అంటే. సో వెళ్ళబోతున్నాం లోపలికి. సైరా మొత్తం బాగుండాలని అయితే కోరుకుంటున్నాను గైస్. ఏ గాస్లు ఏం తగిలినా చచ్చానే. కొంచెం భయం వేస్తుంది గైస్ నాకు. అమ్మో తుతు, కొంచెం గట్టిగానే పడింది మన స్పాన్. ఓ మరి ఎలా పడింది ఏంటి? ఓ జస్ట్ మిస్ పడిపోయింది గైస్. మనం క్రౌచ్ అవుతానే ఉన్నాం అప్పటికప్పుడు. ఎంటర్ మ్యాన్లు అయితే చాలా. వామ్మో వచ్చింది. అయ్యో నేను వెళ్ళిపోతున్నా. సో బాయ్ గైస్, మళ్ళీ వెళ్ళిపోతున్నా. నా స్పాన్ అయితే బాగుంది, సూపర్ ఉంది. సూపర్ సూపర్ సూపర్. సో సో నేనైతే చెప్పాను నెక్స్ట్ ఎపిసోడ్ లో నా బేస్ ఇంకా నెదర్ పోర్టల్. సో చూసేశారు కాబట్టి ఇప్పటి వరకు చూస్తూ ఉండంటే ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా హైప్ కూడా చేసాడు, హైప్ కూడా చేసేయండి సరేనా. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.